హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ చిత్రం శ్రీను. మీ అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ 2024 కష్టాలను తీరిపోయి 2025 నుంచి అందరికీ విజయాలు కలగాలి, అందరూ మంచి స్థాయిలో ఉండాలి, అద్భుతంగా లైఫ్ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరియు రాబోయే సంక్రాంతి కూడా మీ అందరికీ శుభాకాంక్షలు. ఆల్ ది వెరీ బెస్ట్ అందరికీ. లవ్ యూ ఆల్. యాక్చువల్గా మేము ఈరోజు విజయవాడ న్యూ ఇయర్ ఈవెంట్, ఇది ఫన్ టైమ్ క్లబ్లో ఫుల్ మా స్కిట్స్, కామెడీ స్కిట్స్, డ్యాన్సులు అవి ఉన్నాయి. నాతో పాటు చిరాగ్ జంటి గారు, చిట్టిబాబు గారు, మన జబర్దస్త్ నాగతేజ గారు అందరం వచ్చాము. సో మేము అయితే మంచి స్కిట్స్తో, ఆటలతో, పాటలతో జనాలను ఉరువుతొలగించి కొత్త సంవత్సరం హ్యాపీగా నవ్వుతూ, ఆడుతూ, పాడుతూ ఎంట్రీ అవ్వాలని. ఈవెంట్ చాలా బాగా జరుగుతుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. హలో అండి, నేను మీ చిరాకి చంటి. ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ 2025 ఏదైతే రాబోతోందో దానికి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఆ భగవంతుడి దయ మీ అందరి మీద ఉండాలి, మా మీద కూడా ఉండాలి. అలాగే సంక్రాంతి, దీపావళి, ఈ 2025లో వచ్చే ప్రతి పండక్కి మీరందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులతో ఉండాలి. అలాగే ఈరోజు ఫన్ టైమ్స్ క్లబ్లో జరుగుతున్న ఒక అద్భుతమైన ఈవెంట్కి నేను, చిత్రం శ్రీను, నాగిరెడ్డి, చిట్టిబాబు, చాలామంది కళాకారులు వచ్చాం. ప్రస్తుతానికైతే రన్ అవుతోంది షో. చాలా బ్రహ్మాండంగా ఉంది, అదిరిపోయింది. ఎవరైనా రావాలనుకుంటే తొందరగా రండి. మనకి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి హ్యాపీగా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. అలానే మీ అందరికీ కూడా మళ్ళీ ఇంకొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మీరందరూ బాగుండాలి, భగవంతుడి దయ మీ అందరి మీద ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. మరి ఈరోజు మీరు ఈ ఫన్ టైమ్స్కి వచ్చారు. మీరు రిక్రియేషన్ సెంటర్కి చాలా పిల్లలు, పెద్దవాళ్ళు, లేడీస్ ఉత్సాహంగా ఇదివరకన్నా బ్రహ్మాండంగా పండగలాగా జరుపుకుంటున్నారు ఈరోజు. మరి ఎందుకంటే ఇది గడిచిన 5 ఏళ్ల కన్నా ఇప్పుడు చాలా సంతోషకరమైన సంవత్సరం వస్తుంది. ఎందుకంటే 24లో, అంతకుముందు 19 నుంచి 24 దాకా చాలా ప్రజలు ఇబ్బంది పడ్డారు. అనేక రకాల అన్ని వర్గాల వాళ్ళు, ఒక వర్గం అని కాదు, ఒక మతం అని కాదు. అందుకోసం అని చెప్పి అన్ని ప్రాంతాల్లో ఇవాళ రాష్ట్రంలో బ్రహ్మాండంగా ఈ నూతన ఆంగ్ల సంవత్సరాన్ని ప్రజలంతా జరుపుకుంటున్నారు. అందరూ ఆనందంగా ఉండాలి. ఇప్పుడు ఈ 25 సంవత్సరంలో బాగా డెవలప్మెంట్ అవ్వాలని, ఈ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందాలని, మంచి ఫండ్లు వచ్చి అందరూ సుఖశాంతులతో ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.